ఈ నెల చివరి నాటికి, అదే డిసెంబర్ నెల చివరి నాటికి ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ పూర్తి చేస్తామంటుంది రేవంత్ సర్కార్. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 మంది నుంచి దాదాపుగా ఇంకొంచెం అవసరమైతే 4,000 మంది వరకు కూడా ఇళ్ళు కేటాయించడానికి, మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఏడాది అంటే ఈ దాదాపుగా ఈ ఏడాది అయిపోయింది రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 4,16,000 ఇళ్లను లబ్ధిదారులకు, పేదవాళ్లకు అందించాలి అన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగానే ముందుకు స్టెప్ వేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఏమన్నారంటే, దీనికోసం ఒక ప్రత్యేకంగా యాప్ను రూపొందించాం. ఆ యాప్ను డిసెంబర్ 5వ తేదీన అంటే రేపు విడుదల చేస్తాం. అందులో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి అంటున్నారు. మనకు తెలుసు ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరెవరు అప్లై చేశారు అంటే ప్రజాపాలనలో భాగంగా చాలా దరఖాస్తులను అప్పట్లోనే దాదాపుగా 6 నెలల క్రితమే అనుకుంటా ఆ టైంలోనే అందరూ ఎవరెవరు అర్హులు వాళ్ళంతా దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన డేటా అంతా ఈ యాప్లో పొందుపరుస్తున్నారు అధికారులు. అంటే ఈ యాప్ ఎలా పనిచేస్తుంది అని దాని మీద మనం మాట్లాడుకుంటే, ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి టోటల్గా ఈ 5 ఏళ్లలో 20 లక్షల మంది నిరుపేదలకు పక్కా ఇళ్లను, ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ యాప్ను విడుదల చేస్తుంది. అంటే ఇప్పుడు త్వరగా అంటే ఇప్పుడు డిసెంబర్ చివరి నాటుకు మంజూరు చేసే ఇళ్లకు సంబంధించి కొత్తగా ఫ్రెష్గా ఇందులో అప్లై చేయడం ఉండదు. ఆల్రెడీ చాలామంది అప్లై చేసుకున్నారు. వాళ్లకు సంబంధించి ఈ డిసెంబర్ 31 లోపు క్లియర్ చేస్తారు. ఎంతమందికి అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 వరకు దాదాపుగా 4,16,000 ఇళ్ళు అనేది ఇప్పుడు ఫైనల్ చేస్తారు. అంటే ఫ్రెష్గా యాప్లో వచ్చే వాళ్ళంతా నెక్స్ట్ ఇయర్ కోసం, తర్వాత భవిష్యత్తుకు సంబంధించి. అంటే ఈ యాప్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక విషయం మీకు చెప్తా. ఇప్పుడు PMY ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్లను మంజూరు చేస్తుంది. ఆ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత వరకు ఎక్కువ నిధులు రాబట్టుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగానే ఆ కేంద్ర ప్రభుత్వం ఇక ఆ పథకానికి సంబంధించి ఆ పథకానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేపు విడుదల చేస్తున్న యాప్కి లింక్ ఉంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎవరైనా పేదలు ఇల్లు కావాలి అనుకుంటే ఆల్రెడీ రూపొందించి ఉన్నారు యాప్. ఆ యాప్ ద్వారానే అందరూ రావాలి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఏ నిబంధనలు, షరతులు ఏంటి అనేవి అందులో స్పష్టంగా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి, నిధులు విడుదల కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఫార్మేట్లోనే రావాలి అని చెప్పిన నేపథ్యంలో దానిలో కొన్ని సవరణలు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ యొక్క రూపకల్పన చేసింది. ఇప్పుడు మనకు ఆ యాప్ అయితే హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ కూడా దాన్ని తెలుగులో కూడా అనువదించి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ యాప్ను రూపొందించారు. ఈ యాప్కు సంబంధించి అంటే భవిష్యత్తులో ఎవరైనా, అది నిరంతర ప్రక్రియ కాబట్టి నిరుపేదలు ఎవరు అప్లై చేయాలి, అసలు ఈ పథకానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఆ వివరాలన్నీ అందులో ఉంటాయి. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఆ యాప్ ద్వారానే అప్లై చేసి భవిష్యత్తులో అలానే ఆ పథకానికి అర్హుల్ని ఫైనల్ చేయనున్నారంటూ నిన్న మంత్రి గారు చెప్పడం మనకు తెలుసు, అర్థమవుతుంది మంత్రి గారి మాటల్ని బట్టి. అంటే ఈ యాప్ అనేది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా రూపొందించిన యాప్నే కొన్ని మార్పులు చేర్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ను తీసుకొచ్చింది మార్కెట్లోకి. అంటే రేపు 5వ తారీఖు నుంచి అమల్లో ఉంటుంది. నిరుపేదలు ఎవరైనా దీంట్లోకి వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఏమేం కండిషన్స్ ఉన్నాయి అనే మీద కూడా అందులో పూర్తిగా వివరాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత ఎవరిని ఎంపిక చేయాలి, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇస్తామని చెప్తున్న నేపథ్యంలో ఒక కండిషన్ పెట్టింది. ఎవరైనా పేదవాళ్ళు గుడిసె ఉండి కొంత స్థలం ఉండి వాళ్లకు మొదటి విడత ఈ ఇళ్లను, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నాము. అయితే కండిషన్ ఏంటంటే నిరుపేదలై ఉండాలి అన్నారు. వైట్ రేషన్ కార్డు ఉండాలి అన్న నిబంధనని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అంటే ఈ ఫస్ట్ విడత కోసం ఒకవేళ వైట్ రేషన్ కార్డు లేనప్పటికీ వాళ్ళు కూడా అర్హులే, వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది అని మంత్రి చెప్పడం మనకు మంత్రి స్పష్టంగానే చెప్పారు దీనిపైన. అయితే
లబ్ధిదారుడికి ఖాళీ జగ ఉంటే వాళ్ళు ఈ పథకం కింద అప్లై చేసి లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. అంటే తాత్కాలిక ఇల్లు గుడిసె లాంటిది, పాక లాంటిది చిన్నది ఉంటే అది తొలగించేసి ఇక్కడ నిర్మాణం చేసుకోవచ్చు. అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది ఎవరికి ఇస్తారు? మహిళ పేరు మీదనే ఉండాలి, జెంట్స్కి ఎవరికి ఇవ్వరు. అప్లై అనేది ఒక మహిళ మాత్రమే చేయాలి. ఆ మహిళ పేరు మీదే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంటిని మంజూరు చేస్తుందని ఆ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్ ఎలా చేస్తారు? ఇప్పుడు అప్లికేషన్స్ అన్నీ వచ్చేసాయి. ఆ అప్లికేషన్ని స్క్రూటినీ చేయడానికి గ్రామ సభ, వార్డ్ సభ, ఇంద్రమ్మ కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలు అక్కడ కూర్చుని ఎవరు పేదవాళ్ళు, ఇది వీళ్ళు ఇచ్చిన డేటా అంతా కరెక్టా కాదా అని స్క్రూటినీ చేసిన తర్వాత ఈ ఈ గ్రామ సభలో, ఈ వార్డ్ సభలో ఇంద్రమ్మ కమిటీలు ఫైనల్ చేసిన తర్వాత ఇది కలెక్టరేట్కి వెళ్తుంది. అక్కడ కలెక్టర్ ఫైనల్ చేస్తారు. కలెక్టర్ ఫైనల్ చేసిన తర్వాత ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి ఫైనల్ చేసిన తర్వాత సదరు లబ్ధిదారుడికి ఈ పథకం ఇంప్లిమెంట్ అయ్యేలా మంజూరు అవుతుంది. అయితే ఈ ఎలా ఉంటుందంటే 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేయడానికి ఈ నిధులు ఇప్పుడు ఇస్తున్నారు. కండిషన్ ఏంటంటే కిచెన్ రూమ్ ఉండాలి, అందులో బాత్రూమ్ కంపల్సరీగా కట్టాలి, ఆర్సీసీ రూఫ్ ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఎలా విడుదల చేస్తుంది అంటే ఇప్పుడు బేస్మెంట్ అయిన తర్వాత అధికారులు వచ్చి చూస్తారు, నిజంగానే ఇక్కడ వీళ్ళు 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేస్తున్నారు, ఆ ఇంటి నిర్మాణంలో కిచెన్ ఉంది, బాత్రూమ్ ఉంది, దానికి తగ్గట్టే బేస్మెంట్ వేశారు అన్నప్పుడు 1 లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆ తర్వాత ఈ ఇంటి నిర్మాణం పైకప్పు వేసే సమయంలో మరో 1 లక్ష రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. పైకప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత 2 లక్షల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో 1 లక్ష రూపాయలని, ఇలా టోటల్గా ఈ ఇంద్రమ్మ పథకం కింద పేదలైన, నిరుపేదలైన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం టోటల్గా 5 లక్షల రూపాయలు మంజూరు చేయనుంది. ఈ ప్రొసీజర్ అంతా అంటే రేపు డిసెంబర్ నాటికి ఆ జాబితా ఫైనల్ అయ్యి వస్తుంది అని చెప్తున్నారు. వచ్చిన తర్వాత బేస్మెంట్ లెవెల్లో మ్యాక్సిమం 1 లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి ఇప్పటికే దాదాపుగా 22 కోట్ల రూపాయలని బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.